మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, అందరికి కూడా మరోసారి నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించక ముందు మన ప్రియతమైన గురుగారైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు మన గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మాతార్ బాబాజీ గారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రారంభించాం. రైట్. సో ఓకే మాస్టర్స్, ఇంతవరకు కూడా అద్భుతమైనటువంటి ధ్యానం చేశారు. తదనంతరం మనం అద్భుతమైన జ్ఞానం తెలుసుకుందాం. ఇప్పటికే మనం ఓషో రజనీష్ సాధన రహస్యాలు తెలుసుకుంటూ వస్తున్నాం. ఇది ఒక తర్వాత భాగంలో ఈరోజు ఇంకొన్ని అద్భుతమైన విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. ఎవరు వీడియో ఆన్ చేయలేదు, ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు లేరనేది అర్థం కావట్లేదు ఇక్కడ. ఎస్, వెరీ గుడ్. రైట్. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంకొన్ని విషయాలు ఏంటంటే మన ఓషో రజనీష్ సాధన రహస్యాలు అద్భుతమైనటువంటి విషయాలు ఆయన చెప్తూ ఉంటారు. ఓషో అనేదే ఒక మహాసాగరమైనటువంటి జ్ఞానం ఓషో దగ్గర లభిస్తుంది. ఎప్పుడు కూడా ఆయన మాట్లాడడం మొదలు పెడితే అది దివ్యలోకం లేదా పరలోకం నుంచి ఒక జాలువారినటువంటి ఆ పదాలు ఎలా వస్తుంటాయో అంత అద్భుతంగా ప్రవహిస్తుంటాయి. ఒక నదీ ప్రవాహం ఎలా ఉంటుందో, నదీ ప్రవాహం ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఎంత సహజంగా, ఎంత విధృతంగా ప్రవహిస్తుంటుంది. ఆ విధంగానే ఓషో యొక్క ప్రతి మాట ఒక తూట అలా ఉంటుంది అనమాట. అలాంటి ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడం ఒక సాహసం చేయడమే చెప్పొచ్చు. ఓషో జ్ఞానాన్ని తెలుసుకోవాలన్నా అర్థం చేసుకోవాలన్నా వినేవాళ్ళకు చెప్పేవాళ్ళకి ఇద్దరికి కూడా సాహసమే. అది సాహసం చేయరా డింబక్క అన్నట్టు ఉంటుంది. అంత ఈజీ కాదు. అయినా కానీ మన ప్రయత్నం మనం చేస్తూ పోతాం. రైట్. సో ఈరోజు ఇంతకుముందే మనం తెలుసుకున్నట్టుగా సంభోగము మరియు సమాధి రెండు సమాన అనుభవాలే అనేది ఎలాగా ఇంతకుముందు కొంత తెలుసుకున్నాం. దీని గురించి మరోసారి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అంటే సంభోగము సమాధి ಎರಡು కూడా సమాన అనుభవాలే. ఎలాగా? ఈ సంభోగం అనేటువంటిది చూస్తే ఈ రెండు సమాన సంభవాలు అని ఎలా చెప్తామంటే, సంభోగం అనేది ఒక వంతెనకు ఒక చివర ఉంటే, అంటే నేను ఇంతకుముందే చెప్పాను, మన మానవ దేహాన్ని ఒక వంతెనలా ఊహించుకుంటే అదేవిధంగా మానవ దేహాన్ని నిచ్చెనలా ఊహించుకోవాలి. వంతెన అంటే ఏంటంటే వంతెనను రెండు కొనలకు కడతారు. వంతెన అంటే మీకు తెలుసు, బ్రిడ్జ్. దానికి రెండు కొనలు ఉంటాయి. ఒకవైపు ఒక కొన ఉంటుంది, ఇంకోవైపు ఇంకొక కొన ఉంటుంది. ఈ రెండు కొనల మధ్యలో ఆ రెండు కొనలను కలుపుతూ ఉండేదే వంతెన లేదా బ్రిడ్జ్. మానవ దేహం ఒక వంతెనతో సమానం. అదేవిధంగా ఒక నిచ్చెనను ఊహించుకోండి. మానవ దేహాన్ని ఒక నిచ్చెనతో ఊహించుకోండి. ఆ నిచ్చెన అంటే నిచ్చెన కింద మెట్టు ఉంటుంది, లాస్ట్ చివరి ఒక మెట్టు ఉంటుంది. నిచ్చెనకు కింద ఒక మెట్టు ఉంటే అలాగనే చివర కూడా ఒక మెట్టు ఉంటుంది. ఆ విధంగా చూస్తే ఈ యొక్క సంభోగము అనేటువంటిది వంతెనకు ఒకవైపు ఉంటుంది. వంతెనకు మరోవైపు ఏముంటుందంటే ఈ సంభోగం కాకుండా సమాధి ఉంటుంది. అయితే రెండు ఒకే అనుభవాలు కలిగిస్తాయి మనకి. సంభోగము కానీ సమాధి కానీ రెండు ఒకే రకమైన అనుభవాలు కలిగిస్తాయి. అదేవిధంగా నిచ్చెనకు కూడా కింద ఉన్న మెట్టు సంభోగం అయితే లాస్ట్ మెట్టు సమాధికి సమానం. అయితే రెండు ఒకే రకమైనటువంటి అది రెండు కూడా ఒకే రకమైన అనుభవాలు కలిగిస్తాయి. అయితే ఇంకా ఏం చెప్పుకుంటామంటే ఈ రెండు కూడా ఒక రకమైనటువంటి కలయికలే అని చెప్పాలి. ఈ రెండు ఒక రకమైన కలయికలే. తర్వాత ఈ రెండు కూడా ఒక రకమైన విస్ఫోటనాలే అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ రెండిట్లో కూడా ఒక విశిష్టమైన విషయం ఉంది. ఏం జరుగుతుందంటే రెండిట్లో కూడా మిమ్మల్ని మీరు కోల్పోతారు. అవునా కదా? సంభోగము అనేటువంటి విషయము తీసుకోండి. ఒక క్షణికమైనటువంటి పరిస్థితి అది.
ఒక క్షణికమైన పరిస్థితి. అంటే ఎవరైతే సంభోగంలో పాల్గొంటారో అక్కడ కూడా ఒక క్షణికమైన ఆనందం లభిస్తుంది. అంటే అక్కడ కూడా ఆ క్షణికంలో మిమ్మల్ని మీరు కోల్పోతారు. అంటే మీరు ఉండరు అక్కడ. మీరు జీరో అవుతారు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఓకే. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చెప్తున్నప్పుడు. దీన్ని శ్రద్ధగా వినండి. శ్రద్ధగా అర్థం చేసుకోండి. మీ ధ్యాస ఇంకో చోట ఉంటే నేను చెప్పేది అర్థం కాదు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే సంభోగం అంటే కింద మెట్టు, సమాధి అంటే పై మెట్టు నిచ్చెనకి. సంభోగము అంటే వంతెనకు ఒకవైపు, సమాధి అంటే వంతెనకు ఇంకొక వైపు. అయితే ఈ సంభోగంలో జరిగేది, సమాధిలో జరిగేది ఒకే రకమైన అనుభవాలు. రెండు కలయికలే, రెండు విస్ఫోటనాలే. అదొక విస్ఫోటనము, ఇదొక విస్ఫోటనం అనే చెప్పుకోవాలి. అయితే సంభోగంలో కూడా సంభోగంలో కూడా మనల్ని మనం మర్చిపోతాం. అయితే ఒక క్షణం మాత్రమే. సమాధిలో కూడా మనల్ని మనం మర్చిపోతాం. సమాధికి ఎప్పుడైతే చేరుతామో, సమాధికి ఎలా చేరుతాం? కింద ఉన్నటువంటి కుండలిని శక్తి జాగరణ అయ్యి, అది మెల్లమెల్లగా అన్ని చక్రాలు దాటుకుంటూ, ఆ కుండలిని శక్తి మూలాధారం నుంచి అన్ని చక్రాలు దాటుకుంటూ చివరికి సహస్రారం చేరుకున్నప్పుడు, సహస్రారం దగ్గర వేచి ఉన్నటువంటి ఒక అద్భుతమైన, దివ్యమైన, తర్వాత జగన్మాత శక్తి, ఆదిపరాశక్తి ఏదిందో, ఆ విశ్వశక్తి ఏదిందో, ఈ యొక్క కుండలిని శక్తికి మిళితమైనప్పుడు మనకు జరిగేదే ఒక విస్ఫోటనము. అదే సమాధి స్థితి. అయితే ఇక్కడ ఒకటి రెండు కూడా అనుభవాలే. ఎలాంటి అనుభవాలు మీకు చెప్పాను ఇప్పుడు. రెండు కూడా జరిగింది విస్ఫోటనాలే. అయితే ఒకటి క్షణికమైన విస్ఫోటనము, ఇంకోటి వచ్చేసి శాశ్వత విస్ఫోటనం. ఆ క్షణికమైన విస్ఫోటనం అది ఎలా ఉంటుందంటే, క్షణికమైన విస్ఫోటనం జరుగుతుంది. తిరిగి మనము మళ్ళీ గడ్డగట్టిపోతాం. గడ్డగట్టిపోవడం అంటే, సో తిరిగి మన యథాస్థితికి, మన యొక్క స్థితికి వచ్చేస్తాం. మానవుని యొక్క స్థితి, సహజ స్థితి ఏమో దానికి వచ్చేస్తాం. దాంట్లో ఉన్నత స్థితికి పోయేటువంటి ఛాన్స్ మాత్రం లేదు. అది అధోస్థితి అంటాం దాన్ని. ఉన్నత స్థితి అనం. ఏమంటాం దాన్ని? అధోస్థితి. అధోస్థితి అంటే అక్కడ తిరిగి మనం మనముగా మనం తయారవుతాం. తిరిగి మనముగా మనం అవుతాం. అంటే తిరిగి గడ్డ కడతామని అర్థం. గడ్డ కట్టడం అంటే తిరిగి మానవునిగా అయిపోవడం. అది అధోస్థితి. ఒక క్షణికం మాత్రమే అనుభవిస్తాం. అదే మీరు సమాధి స్థితి చేరుకున్న తర్వాత అక్కడ మీరు ఉండరు. మీరు మాయమవుతారు. ఉండేది ఒకటే, ఆ యొక్క బ్రహ్మాండ, ఆ యొక్క పరబ్రహ్మ స్థితి. ఆ స్థితిలో మాత్రం మీరు ఉండగలుగుతారు. ఆ స్థితిలోనే ఉండిపోతారు. మీరు అనేది ఉండదు. మీరు అనేది అక్కడ మాయమవుతుంది. అంటే ఒక్కసారి మీరు దైవంతో కలిసి కరిగితే మీరు తిరిగి గడ్డగట్టి మామూలుగా కాలేరు. అక్కడ ఎలా ఉంటారంటే మీరు అనేది మాయమైపోయి ఉంటుంది. కాబట్టి సో తిరిగి మరలా వెనక్కి రావడం జరగదు. ఎప్పుడు? సమాజ స్థితికి పోయినప్పుడు తిరిగి మరలా వెనక్కి రావడం జరగదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, ఇంకా ఒకసారి దైవంతో కలిశాక, ఆ సమాధి అనేటువంటి స్థితి పొందాక, ఆ విస్ఫోటనం, శక్తి విస్ఫోటనం సహస్రారం దగ్గర జరిగిన తర్వాత తిరిగి మీరు కాలేరు. మీరు ఉండరు. మీరు మాయమవుతారు. ఇది ఎలాంటిదంటే కొన్ని ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మానవుడిగా జన్మ తీసుకున్న తర్వాత జంతు దశలోకి వెళ్ళడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. మానవుడిగా జన్మించాం. మళ్ళీ జంతు దశలోకి ఎందుకు పోతాం? జంతు దశలోకి పోవడం జరగదు. అలాంటిదనమాట. అంటే అక్కడ ఎప్పుడైతే మీరు అనేది మాయమవుతారో, మీరు ఆ దైవత్వంతో కలిసి కరిగిపోతారో, అప్పుడు ఆ పరబ్రహ్మ స్థితిలోనే ఉండిపోతారు. సహస్రార స్థితి అది. ఆ స్థితిని ఆ స్థితి నుంచి మళ్ళీ దిగజారిపోవడం అనేది జరగదు. దానికి ఒక ఉదాహరణ చెప్పాను. రెండో ఉదాహరణ. ఇది ఇంకో విధంగా అర్థం చేసుకోవాలంటే, ఒక వయసు వచ్చినటువంటి ఒక మనిషిని తిరిగి పసివాడి దుస్తుల్లోకి వెళ్ళడం అంటే సాధ్యమా? అంటే ఒక వయసు వచ్చిన వ్యక్తి, 60-70 సంవత్సరాలు వచ్చిన వ్యక్తిని తిరిగి ఒక పసివాడు, 6-7 సంవత్సరాల పసివాడు దుస్తుల్లో ధరించుకొని దాంట్లోకి వెళ్ళడం అంటే సాధ్యమా? ఇది సాధ్యం కాదు. అవునా? ఇది ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఒక్కసారి కేవలం సంపూర్ణంగా మీరు అంటే మీలో సంపూర్ణత్వము అంటే ఆ దైవత్వము మీరై ఉన్నారు. దానితో ఒకసారి ఏకమయ్యాక ఇంకా వ్యక్తిగా వెనక్కి తిరిగిపోవడం సాధ్యం కాదు.
ఇది అర్థం చేసుకోవాలి. వ్యక్తి అనేది ఏంటి తెలుసా? వ్యక్తి అంటే అదొక ఇరుకైన అప్రధానమైన చోటు. ఒక వ్యక్తి అంటే ఎవరు? ఒక సామాన్య మనిషి అనుకోండి. అతనికి దేహము, మనస్సు, బుద్ధి, ఆత్మ అన్నీ ఉంటాయి అతనిలో కూడా. అయితే ఆ వ్యక్తి ఆ మనస్సు రూపంలో, ఆ దేహంలో ఎలా ఉంటాడంటే ఒక ఇరుకైనటువంటి అప్రధానమైన చోటు అని చెప్తాం దాన్ని. అందులోకి మీరు ఎంత మాత్రం ప్రవేశించలేరు. అంటే సహజ మానవునిగా ఉండలేరు మీరు. సహజ మానవుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? నిత్య జీవితంలో తిండి, నిద్ర, సంపాదన, కుటుంబ పోషణ, ఆ, ఇక ఇలాంటి వ్యవహారాలు ఏవో జరుగుతూ ఉంటాయి. అలా చేసుకుంటూ అలా వెళ్తూ ఉంటాడు. అతనికి దైవత్వంతో పని లేదు. ఆ దైవత్వంతో కానీ ఆ సంపూర్ణ తత్వంతో అతనికి పని లేదు. అలాంటి తత్వంలోకి అతను మళ్ళీ దిగజారలేడు. అంటే వ్యక్తిగా ఉండడం అనే విషయం అక్కడితో సమాప్తం అవుతుంది. ఎప్పుడైతే సహస్రార విస్ఫోటనం జరుగుతుందో వ్యక్తిగా ఉండడం అనే విషయం అక్కడితో సమాప్తం అవుతుంది. అంటే ఇక్కడ విస్ఫోటనం జరగడానికి రెండే రెండు విషయాలు అవసరం. మీ లోపల ప్రయాణము మీ లోపల ప్రయాణం కొనసాగాలి. కుండలి నుంచి ఆ యొక్క శక్తి ప్రవహించి సహస్రారం చేరుకోవాలి. ఇంతే కావాలి. దీనికి నిత్యగా నిత్య మన యొక్క నిత్య ప్రయాణం, మన యొక్క ధ్యాన ప్రయాణము మాత్రమే దీన్ని చేర్చగలదు. దాని నుంచి మాత్రమే ఈ స్థితికి మనం చేరుకోగలము అనేది అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఇది ఒక విషయం. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ మనం చెప్పుకోవాలి. అద్భుతమైన కాన్సెప్ట్ అదేంటంటే సహస్రదళ కమలం విచ్చుకోవడం అంటే ఏంటి? ఈ సహస్రదళ కమలం విచ్చుకోవడం అంటే మొట్టమొదటిగా నేను ఎన్నోసార్లు చెప్పాను. చివరగా ఉన్న బిందువు అదే సహస్రార బిందువు. దాన్ని సహస్రారం అని ఎందుకు పిలిచడం జరుగుతుంది అనేది కొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకోటి ఏంటంటే భాషలో ఏ పదం కూడా యాదృచ్ఛికంగా రాదు. అంటే నథింగ్ ఈజ్ యాక్సిడెంటల్. నథింగ్ ఈజ్ యాక్సిడెంటల్ అంటే ఏది యాదృచ్ఛికం కాదు. దానికి ఒక అద్భుతమైన భావము, దానికి అద్భుతమైనటువంటి మీనింగ్ ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఉదాహరణకి మీరు ఎన్నోసార్లు వినింటారు. ఒక మాట వాడుతూ ఉంటాం మనం. తలుపు అని ఒక మాట వాడుతూ ఉంటాం. ఈ తలుపు అనే విషయం ఎలాంటిదంటే చెప్పాలంటే ఈ ప్రపంచ భాషల్లో వేల కొద్ది భాషలు ఉన్నాయి. వాటిలో తలుపు అర్థం చెప్పింది కొన్ని వేల కొద్ది పదాలు కూడా ఉంటాయి. ఎందుకంటే అది వాడుకలో అనుభవపూర్వకంగా వచ్చింది. అది అకస్మాత్తుగా రాలేదు. అప్పుడు అక్కడ అన్ని భాషల్లో ఒకే పోలిక ఉండొచ్చు. కనుక తలుపు లేక ద్వారం అంటే ఏంటి? దేంట్లోంచి అయితే లోపలికి వస్తూ మరి బయటికి వెళ్తూ ఉంటామో దాన్ని తెలియజేసే అర్థమే తలుపు. అన కదా! దాన్నే ద్వారము అంటాం. ఎందుకంటే అది అనుభవంలో ఓ భాగం కానీ యాదృచ్ఛికమైనట్టు అమరిక మాత్రం కాదు. అదే విధంగా సహస్రారం అనే దానికి కూడా ఒక అర్థం ఉంది. సహస్రారం అనేటువంటిది ఇది పద ఒక పదాల యొక్క అనుభవాల ఫలితంగా కల్పించబడిందే కానీ అనుకోకుండా అకస్మాత్తుగా వాడినటువంటి పదం కాదు. దీనికి ఒక అనుభవాల కలయిక ఉంది. దీనికి ఒక అనుభవాల ఫలితం అన్నమాట ఇది. సో ఇది ఎలా అంటే ఇది ఎలా వాడింటారంటే అనుభవాలు పొందినటువంటి వ్యక్తి నుంచి అతని నుంచి వచ్చినటువంటి పదం ఇది. ఎవరైతే అలాంటి అనుభవాలు పొందింటారో అలాంటి వారి నోటి నుంచి వచ్చినటువంటి ఒక అనుభవాల ఫలితంగా వచ్చినటువంటి ఒక పదం ఉపయోగించే పదం ఇది. ఎలాగ చూద్దాం. ఇది అకస్మాత్తుగా ఎవరో ఎవరో చెప్పారు ఎక్కడో టక్కన వచ్చినటువంటి అంటే ఒక యాదృచ్ఛికంగా వచ్చిన పదం కాదు. అనుభవాల ఫలితంగా వచ్చినటువంటి ఒక పదము వాడినటువంటి ఒక భాషలో ఒక పదం ఇది. దీని అర్థం తెలుసుకుందాం. ఎవరైతే ఈ అనుభవం పొందగానే ఎలా ఉంటుందంటే ఈ సహస్రాన అనుభవం ఎలా ఉంటుందంటే చూడండి. ఒక ఈ అనుభవం ఎంత అద్భుతంగా ఉంటుంది. వేల కొద్ది పువ్వు యొక్క మొగ్గలు హఠాత్తుగా మీలో వికసిస్తే ఎలా ఉంటుంది? ఒక ఒక గార్డెన్ తీసుకోండి. ఒక గార్డెన్ అంటే ఒక తోట. తోటలో సడన్గా ఒక వేల కొద్ది మొగ్గలు పువ్వు అయినాయి అనుకోండి, వికసించాయి అనుకోండి. ఎంత సుందరంగా ఉంటుంది చూడడానికి. ఎంత అద్భుతమైన అనుభవం అది. అలాంటి విధంగానే మీ లోపల ఒక వేల కొద్ది పువ్వు మొగ్గలు ఒక పుష్పాలై వికసిస్తే ఆ అనుభవం ఎలా ఉంటుందో ఆ విధంగా దాన్ని ఈ పదం అనేటువంటిది అలా వచ్చిందనమాట. సహస్రారం అనేటువంటి ఆ పదం అలా వచ్చింది. అంటే దానికి కూడా సహస్రారం అంటే ఇక్కడ ఏం చెప్పుకుంటాం మనం? సహస్రం అంటే 1000 అని చెప్తాం. అంటే సహస్రారం అంటే 1000 అంటే ఆ 1000ని ఎందుకు వాడతామంటే ఆ 1000 అనేటువంటి పదం వాడడానికి అది అనంతం అని అర్థం.
అక్కడ 1000 అంటే ఒక నంబర్ అని అనుకోవచ్చు మనము. కానీ అది నంబర్‌గా ఆ నంబర్‌గా పరిగణించకుండా దాన్ని అనంతం అనే విధంగా పరిగణించాలి. దాన్ని గూడా పువ్వుతో పోల్చారు. పువ్వుతో ఎందుకు పోల్చారంటే, ఆ పువ్వు అనేది వికసించినప్పుడు ఆ అనుభవం ఎలా ఉంటది? చాలా సుందరంగా ఉంటది కదా! అంటే లోపల ముడుచుకున్నటువంటి ఒక మొగ్గ ఎలాగైతే విచ్చుకుంటుందో, విచ్చుకున్నప్పుడు దాని యొక్క అనుభవం ఎలా ఉంటది? అంటే ఆ పువ్వు అనే పదము పుష్పించడము లేదా వికసించడం అనేటువంటి సందర్భంగా ఉపయోగించబడినటువంటి పదం అది. సో, ఈ విధంగా ఏమవుద్దంటే, మనలో కూడా ఈ సహస్రారం అనేటువంటి ఒక అనుభవం కలిగినప్పుడు 1000 దళాల ఆ పుష్పం ఎలా వికసిస్తుంది? అంటే ఆ సహస్రారం అంటే 1000 దళాలు కలిగినటువంటి ఒక కమల పుష్పం ఊహించుకోండి. ఆ కమల పుష్పము 1000 దళాలు కలిగి ఉంటది. 1000 రేకులు కలిగి ఉంటది. అది వికసించినప్పుడు ఆ 1000 మొగ్గలు గదా! ఎలా అయితే పువ్వుగా తయారవుతాయో అలాంటి గొప్ప అనుభవం మనకు కలుగుతుంది. అంటే ఇక్కడేంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సో, మన లోపల అనంతంగా చాలా విషయాలు వికసిస్తాయి అని అర్థం. ఈ సహస్రారం యొక్క విస్ఫోటనం జరిగినప్పుడు మనలో ఈ యొక్క సహస్రారం అంటే 1000 రేఖలు కలిగినటువంటి ఒక కమల పుష్పంతో మనం పోలుస్తాం. లోటస్ ఫ్లవర్‌గా పోలుస్తాం. అంటే అన్ని మొగ్గలు అలా విచ్చుకున్నప్పుడు ఎలాంటి అనుభవం కలుగుతుందంటే, మన లోపల నిజంగా మనకి కలిగేటువంటి అద్భుతం అనుభవం ఏంటంటే, అనంత విషయాలు మనకు అర్థమవుతాయి. అనంత విషయాలు వికసిస్తాయి. అంటే 1000 అనేది ఒక నంబర్ అంతే. బట్ అనంతం. దాని అర్థం అనంతం. అనంతమైన విషయాలు మనకు అర్థమవుతాయి. మనలో అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయి. అదే సమాధి స్థితి. ఆ సమాధి స్థితి మనం పొంది తీరుతాం. ఓకే. ఇది సహస్రారం అటువంటి ఒక పదానికి అంత అర్థం ఉంటది. కావున ఈ అనుభవాన్ని సహస్రార దళం కమలం ఇచ్చుకోవడం అని పిలవడం సహజం. దీన్ని ఇంకా ఎలా ఊహించుకోవచ్చంటే, ఒక ఉదయపు సూర్యకిరణాలతో విచ్చుకున్న ఒక కలువ పువ్వుని చూస్తే, లోటస్ ఫ్లవర్‌ని చూస్తే జాగ్రత్తగా గమనించండి. ఆ కలువ పొలం దగ్గర వెళ్లి నెమ్మదిగా రేకులు విచ్చుకునే ఆ కలువ మొగ్గను నిశ్శబ్దంగా గమనించండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. సో, ఆహ్, ఆ రేకుల ఆ 1000 రేకుల పద్మం విచ్చుకున్న అనుభూతి ఎలా ఉంటుందని మీకు తెలుస్తుందన్నమాట. సో, ఈ విధంగా కొంతవరకు ఊహించుకోవచ్చు. పూర్తిగా ఊహించుకోలేము దాన్ని గూడా. అంటే ఎంత అద్భుతంగా ఆ యొక్క సూర్యకిరణాలు పడుతూ ఉన్నప్పుడు, ఆ పద్మం వికసిస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో, అలాంటి అనుభవం మన సహస్రారంలో అంటే మన యొక్క చిట్ట చివరి ఆ బిందువు దగ్గర కలుగుతూ ఉంటది మనకి. సో, ఇక్కడే ఇంకొక అద్భుతమైనటువంటి విషయం చెప్పుకోవాలి మనం. ఒక సంభోగం సంబంధించి గూడా చెప్పుకోవాలి. ఎవరైతే సంభోగ అనుభవాలతో లోతుగా వెళ్తారో, అక్కడ గూడా పుష్పించడం అనేటువంటి అనుభవాన్ని పొందుతారు. అయితే అక్కడేమవుద్దంటే, క్షణికంగా జరిగేటువంటి ఆ పుష్పించే అనుభవం జరుగుతుంది. అయితే ఇక్కడేమవుద్దంటే, లోపల నుంచి ఏదో ఒక వికసిస్తుంది గానీ, ఒక పువ్వులాగా వికసిస్తుంది గానీ, సంభోగంలో అయితే వెంటనే ముడుచుకొని పోతుంది. సహస్రారం దగ్గర వికసించినటువంటి ఆ మొగ్గలు పుష్పంలా విరాజిల్లుతూ ఉంటాయి. అదే సంభోగం అనేటువంటి పరిస్థితిలో, అదే మూలాధారం దగ్గర జరిగేటువంటి సంభోగం అనే ఆ యొక్క విస్ఫోటనంలో అక్కడ కూడా క్షణిక విస్ఫోటనమే. అక్కడ కూడా పువ్వు విచ్చుకుంటుంది. ఒక మొగ్గ పువ్వుగా అవుతుంది. ఆ అనుభవం ఎలా ఉంటదంటే, జస్ట్ అలా మొగ్గ అనేది పువ్వుగా వికసించి అలా మరి ఇమ్మీడియేట్‌గా తక్షణమే ముడుచుకుపోతుంది. అది సంభోగం యొక్క అనుభవం. అర్థమైందా? సో, ఈ 2 అనుభవాల మధ్య ఒక వ్యత్యాసం ఉంది. సంభోగంలో ఏం జరుగుతుందంటే, పువ్వు క్రిందికి వేలాడుతూ ఉన్న అనుభవం కలుగుతూ ఉంటది. సంభోగంలో అదే పువ్వు కిందికి వేలాడుతున్నట్టు కనిపిస్తూ ఉంటది. ఆ సమాధిలో మాత్రం రేకులు పైకి విచ్చుకున్న అనుభవం కలుగుతూ ఉంటది. అది కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ 2 అనుభవాలను దాటినటువంటి వారికి మాత్రమే ఇది అర్థమవుతది. అందరికీ అర్థం కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక బ్రహ్మచారి ఉన్నాడు. అతనికి సంభోగం అనేటువంటి అనుభవమే లేదు. అదే ఒక యోగి, ఒక బ్రహ్మచారిగా ఉన్నాడనుకోండి. అతనికి సంభోగం అనే అనుభవం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అతనికి తెలీదది. అదే ఒక సామాన్య వ్యక్తి ఉన్నాడనుకోండి. అతనికి సహస్రార అనుభవం అసలు లేదు. కాబట్టి ఈ రెండిటి గురించి సంభోగం మరియు సహస్రారం దగ్గర జరిగేటువంటి ఈ 2 సంభవాలను, ఈ యొక్క 2 అనుభవాలను అర్థం చేసుకోవాలంటే ఆ 2 దాటినటువంటి వ్యక్తికి మాత్రమే సాధ్యం. అది ఒక పిరమిడ్ మాస్టర్‌కి సాధ్యమవుతుంది. ఆ విధంగా తెలుసుకోవచ్చు. అంటే ఆ పువ్వులనేటువంటి క్రిందికి విచ్చుకుంటే, అది మిమ్మల్ని అధో స్థాయికి తీసుకెళ్ళి కలుపుతుంది. పైకి వికసించే ప ఆ పైకి వికసించే పువ్వులు మిమ్మల్ని ఉన్నత స్థాయితో కలుపుతుంది.
ఈ రెండు అనుభవాలు కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే సహస్రారంలో మనకు కలిగేటువంటి అనుభవం ఎలా ఉంటుందంటే పైకి వికసించే, పైకి పుష్పించే, పైకి వికసించే పువ్వు లాంటి అనుభవం. అది ఉన్నత స్థాయికి కలుపుతుంది మనల్ని. ఉన్నత స్థాయికి మనల్ని చేర్చుతుంది. అదే సంభోగంలో జరిగేటువంటి అనుభవం ఎలా ఉంటుందంటే కిందికి వికసించే పుష్పాలు, కిందికి వికసించే పుష్పాలు లేదా పుష్పం వికసించి అలాగే ముడుచుకుపోవడము అనేటువంటి అనుభవం అది. అది మనల్ని అధో స్థాయికి తీసుకెళ్తుంది, అధమ స్థాయికి తీసుకెళ్తుంది, కానీ ఉన్నత స్థాయికి ఎలా ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్లదు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఈ విధంగా సో మనకి ఎప్పుడైనా అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఏమవుతుందంటే నిజానికి వికసించడం అనే ఆ దారి మిమ్మల్ని ఇంకొక స్థితికి చేరేటట్లు చేస్తుంది. అదొక తెరుచుకున్న తలుపు అని అర్థం. దాని ద్వారా మీలోకి ఏదో ఒకటి ప్రవేశించడం, విస్ఫోటనం జరిగేటట్లు చేస్తుంది. ఆ వికసించినటువంటిది సహస్రం జరుగుతుంది కదా, అక్కడ మనలోకి ఏం ప్రవేశిస్తుందంటే సో ఎన్నో వేల సంవత్సరాలు, అంటే వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి ఒక శక్తి, ఆ యొక్క విశ్వశక్తి మనలోకి ప్రవేశించి అక్కడ ఒక విస్ఫోటనం జరిగేలాగా చేస్తుంది. అదొక ద్వారం, అదొక తలుపు. ఏది విస్ఫోటనం జరుగుతున్న ఆ సహస్రం కూడా ఒక తలుపు. అలాగా ఏ విషయానికైనా రెండు విషయాలు కంపల్సరీ అవసరం ఉంటాయి. మీ అక్కడ రెండు విషయాలు ఎప్పుడు కూడా అవసరం ఉంటాయి. ఏదైనా విస్ఫోటనం జరగాలంటే రెండు విషయాలు కంపల్సరీ. ఒకటి, సహస్రారం దగ్గర మీకోసము వెయిట్ చేస్తున్నటువంటి ఆ యొక్క విశ్వశక్తి, జగన్మాత శక్తి. రెండోది, మీరు కింద ఉన్నటువంటి కుండల నుంచి మీ లోపల అంతర ప్రయాణం చేసి పైకి వరకు పోయిన తర్వాత అక్కడ రెండు కలిసినప్పుడు జరిగేటువంటిదే ఆ విస్ఫోటనము అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా ఆ రెండు విషయాలు అవసరం ఉంది అక్కడ విస్ఫోటనం జరగడానికి అనేది కూడా క్లియర్గా ఒకసారి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా సో నెక్స్ట్ ఇంకొక అద్భుతమైనటువంటి విషయం మనం తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. అదేంటంటే శక్తిపాతం రెండు వైపులా జరుగుతుంది అనేది. శక్తిపాతము రెండు వైపులా జరుగుతుంది అనేది ఒక విషయాన్ని మనం అర్థం చేసుకొని ప్రయత్నం చేద్దాం. సో దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఈ ఉనికిలో, ఈ జీవితంలో ఏది జరిగినా అది కేవలం ఒక దృష్టిలో, ఒక కోణంలో అర్థమయ్యేంత సరళంగా ఏది ఉండదు. దాన్ని చాలా కోణాలు, అంటే విధ కోణాల్లో విధ దృష్టిలో దృష్టి సారించి చూడాలి. అంటే ఎలా అంటే చాలా కోణాల్లో దృష్టి సారించి చూస్తే అది అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు. అంటే ఏ విషయమైనా అర్థం చేసుకోవాలంటే ఈ యొక్క సృష్టిలో, ఈ ఉనికిలో జరిగే ఏ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే విధ కోణాల్లో చూడాలి. ఒకే కోణంలో ఏది అర్థం కాదు, పూర్తిగా అర్థం కాదు. అంటే 360 డిగ్రీస్లో మీకు అర్థమయ్యేటువంటి ఛాన్స్ ఉండదు. ఎలాగంటే ఒక ఉదాహరణ చెప్తూ వస్తాను, అర్థం చేసుకోండి. ఒక తలుపు ఉంది. ఒక సుత్తి తీసుకొని ఆ తలుపును కొడతాం గట్టిగా. అప్పుడేమవుతుంది, ఆ తలుపు మీద గట్టిగా ఏటి పడుతున్నప్పుడు ఆ తలుపు తెరుచుకుంటుంది అనుకోండి. మనం ఏమనుకుంటామంటే సుత్తితో కొట్టడం వల్ల ఆ తలుపు తెరుచుకుంది అని మనం అనుకుంటాం. ఇంకో కోణంలో చూస్తే ఆ తలుపు తెరుచుకోవడానికి సిద్ధమైంది అని అర్థం. అదే సుత్తి తీసుకొని ఇంకో తలుపును కొట్టండి, ఆ తలుపు తెరుచుకోదు. అంటే అర్థం సుత్తి సరిగా పనిచేయలేదనే, లేదా ఫస్ట్ ఫస్ట్ ఒక తలుపును కొట్టాం, తలుపు సడన్గా తెరుచుకుందంటే సుత్తి పనిచేసిందని. అలా కాదు. సుత్తి కొట్టడంతో ఎలాగైతే జరుగుతుందో అక్కడ ఆ తలుపు కూడా తెరుచుకోవడానికి సిద్ధంగా ఉంది అని అర్థం. ఒకవేళ సుత్తితో కొట్టామో ఆ తలుపు తెరుచుకోలేదు, ఆ తలుపు అలానే ఉంటుందా అంటే లేదు. ఆ తలుపు యొక్క వయసు పెరిగి కొన్ని సంవత్సరాల తర్వాత దానికి అదే పడిపోవడం జరుగుతుంది, లేదా గాలి వచ్చి పడిపోవడం జరుగుతుంది. అది తెరుచుకోవడం గ్యారంటీ. సమయం మాత్రమే ఇక్కడ ముఖ్యమైనది మిత్రులారా. కాబట్టి సో ఇక్కడ ఏముందంటే మనం చెప్పుకోవాల్సింది అంటే ఈ సుత్తితో కొట్టినప్పుడు ఆ తలుపు తెరుచుకోవడం అనేటువంటిది ఆ టైంలో అది సిద్ధంగా ఉంది, ఇది కొట్టడం జరిగింది. రెండు ఒకదానికొకటి సహకరించుకోవడం వల్ల ఈ యొక్క ఘటన జరిగింది. అవునా కదా? అదే మీకు అది సిద్ధంగా లేదు, ఇది కొట్టడం జరిగితే కూడా జరగదు. అయితే అలా జరగకపోయినా కానీ కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని రోజుల తర్వాత ఆ తలుపు కూడా తెరుచుకోవడం జరుగుతుంది. తనంత అదే పడిపోతుంది, లేదా గాలికో ఇంకోదానికో పడిపోతుంది. వయసు వచ్చి అదే కింద పడిపోతుంది. అది జరిగేదంటూ గ్యారంటీ ఆ సంఘటన. కానీ ఇక్కడ సుత్తితో కొట్టడము, అది తెరుచుకోవడం ఒకేసారి జరిగిందంటే అర్థం ఏంటంటే ఈ రెండు రెడీగా ఉన్నాయని అర్థం. అది తెరుచుకోవడానికి రెడీగా ఉంది, ఇది కొట్టడానికి రెడీగా ఉంది. కాబట్టి ఆ రెండు కలయిక వలన
అక్కడ జరిగేది ఒక ఫలితం. అదే 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 మనం శక్తి విస్ఫోటనం అని చెప్తూ ఉంటాం. చూసారా? శక్తి విస్ఫోటనం అంటే దీన్ని ఒక ఉదాహరణగా చెప్పడం జరిగింది ఓషో వారు. ఎలా అంటే కింది నుంచి మనకు కుండలిని జాగరణ అయి పైకి వస్తూ ఉంది. సహస్రారం వరకు వచ్చింది. పైన వేచి ఉన్నటువంటి ఒక శక్తి, దైవశక్తి ఉంది. ఆ 2 మిళితమైనప్పుడే జరిగేది విస్ఫోటనం. 2 రెడీగా ఉన్నాయి. అర్థమైందా? ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సో, అలా జరిగినప్పుడే శక్తిపాతం అనేది జరుగుతది. అంటే ఇక్కడ శక్తిపాతంలో ఎలా ఉంటదంటే కుండలిని శక్తిని సహస్రారం వరకు చేర్చడం. శక్తిపాతంలో చేయవచ్చు. ఉదాహరణకి ఒక వ్యక్తిని అంటే ఒక ధ్యాని ఉన్నాడనుకోండి. ఆ ధ్యానికి కుండలిని శక్తి ఉంది. కుండలిని శక్తిని పైకి రైజ్ చేయాలి. ఎక్కడి వరకు? సహస్రారం వరకు తీసుకెళ్ళాలి. ఎవరో ఒక గురువు శక్తిపాతం చేస్తాడు. చేసినప్పుడు ఏమవుద్దంటే కుండలిని శక్తి రైజ్ అయ్యి పైకి పోతుంది. ఎక్కడికి పోతుంది? సహస్రారం పోతుంది. అవునా? సో, సహస్రారం పోవడం వల్ల అంటే ఒక తోపు, చిన్న తోపు ఇచ్చినట్టు. చిన్న పుషింగ్ అనమాట. చేసినప్పుడు పైకెళ్తుంది. అక్కడ శక్తి వేచి ఉంటది. టక్కన ఒక శక్తి విస్ఫోటనం జరిగి అతనికి ఒక దివ్య అనుభవం, ఒక దివ్య నేత్రంలో ఒక దివ్య అనుభవం కలుగుతుంది. అట్లా ఒక వెలుగు అట్లా వెలుగుతుందనమాట. అంటే సడెన్‌గా ఒక ఫ్లాష్ లైట్ లాగా అతనికి ఒక వెలుగు కనిపించడము, ఆ యొక్క దివ్య దర్శనం జరిగిపోతుంది కదా! ఇక్కడ మనమేమనుకుంటామంటే, ఆ శక్తిపాతం జరగడం వల్లనే అతనికి ఆ అనుభవం అయిందని మనం అనుకుంటాం. అలా కాదు. శక్తిపాతం అనేది గురువు చేసింది ఒక చిన్న తోపిచ్చాడు. అయితే అక్కడ ధ్యాని తన లోపల సిద్ధంగా ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి మీరు. అతను సిద్ధంగా లేకుండా ఇతను ఎంత తోస్తే కూడా లాభం లేదు. ఆ అనుభవాన్ని పొందడానికి ధ్యాని సిద్ధమయ్యాడు. ఓకే. ఆ సిద్ధం కావడం వలన ఆ చిన్న తోపు వలన అతను పైకి చేరుకుంటాడు. ఆ దివ్యానుభవం పొందుతాడు. సో, ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఓకే. సో, ఆ విధంగా ఎంత కుండల్ని అంటే సహస్రారానికి ఆ శక్తిపాతం వలన అతను చేరట్లేదు. అంటే ఇతను సిద్ధంగా ఉన్నాడు. అదే సమయంలో అంటే ధ్యాని సిద్ధంగా ఉన్నాడు. అదే సమయంలో గురువు కొంత ఆ కుండల్ని, ఆ శక్తిని పైకి లేవడానికి కొంత సహాయం చేశాడు. 2 ఒకేసారి జరిగినప్పుడే అది జరిగేది. ఎలాగైతే చెప్పాను కదా! తలుపు సుత్తితో కొట్టడం వలన అది తెరుచుకుంది అంటే తలుపు సిద్ధంగా ఉంది. సుత్తితో కొట్టడం జరిగింది. 2 జరిగితేనే అది సంఘటన ఆడ సాధ్యమవుతుంది. ఈ విధంగా అర్థం చేసుకోవాలి మనం. ఇంకో ఉదాహరణ చెప్పుకోవచ్చు ఇక్కడ. స్వామి వివేకానందుడు రామకృష్ణ పరమహంస సమీపంలో ఆయన ఒక ఆ దివ్యమైనటువంటి అనుభవాన్ని ఒక్క క్షణం దర్శిస్తాడు. ఈ విషయం మనకు తెలుసు. ఇంతకుముందే నేను చెప్పాను. రామకృష్ణ పరమహంస దగ్గర వెళ్ళాక వివేకానందుడు ఆ దైవం యొక్క క్షణ దర్శనం జరుగుతది ఆయనకి. ఒక క్షణం మాత్రమే ఆ దర్శనం ఇస్తాడు. ఇక్కడ ఏం అర్థం చేసుకోవచ్చంటే, ఒకవేళ రామకృష్ణ పరమహంస ఒక్కరే వివేకానందునికి అలాంటి దైవదర్శనం కావడానికి బాధ్యులైతే, అప్పుడు రామకృష్ణ పరమహంస దగ్గరకు చాలామంది ఇంతకుముందే చాలామంది శిష్యులు వచ్చిపోయారు. ఎవరికీ ఆ దర్శనం కలగల. చూడండి ఎలా ఉందో. మనం ఏమనుకుంటాం? రామకృష్ణ పరమహంస దగ్గరికి పోయినందుకే వివేకానందునికి ఈ దర్శనం కలిగింది అని మనం అనుకుంటాం. అలాగైతే ఇలాంటి శిష్యులు వందల మంది ఆయన దగ్గరకు వచ్చిపోయారు. ఎవ్వరికీ ఆ దైవ దర్శనం కలగల. అయిందా? ఈయనకే ఎందుకు కలిగిందంటే, ఇక్కడ రామకృష్ణుల వారు సమర్థులు. వివేకానందుడు అక్కడ శిష్యుడు, ధ్యాని రెడీగా ఉన్నాడు. ఆ అనుభవం పొందడానికి రెడీగా ఉన్నాడు. ఎంతో ఆతృతతో వెయిట్ చేస్తున్నాడు. ఎంతో ఆతృతతో వెయిట్ చేస్తున్నాడు. అంటే కాచుకున్నాడు. ఈ 2 సంఘటనలు కలిసాయి కాబట్టి అక్కడ విస్ఫోటనం జరిగింది. అవునా కాదా? అదేవిధంగా వివేకానందుడు ఎంతోమంది దగ్గర పోయొచ్చాడు. అంతకుముందు రామకృష్ణ పరమహంస దగ్గరికి రాకముందే ఎంతోమంది గురువుల దగ్గరికి పోయొచ్చాడు. ఎంతోమందిని అడిగాడు. నాకు దేవుడిని చూపిచ్చు. ఆ దైవ దర్శనం చేపిచ్చండి. ఆ దైవ దర్శనం నేను అనుకుంటున్నాను. ఆ దివ్య అనుభవాన్ని పొందాలనుకుంటున్నాను. ఎంతోమందిని అడుక్కొనొచ్చాడు. ఎంతోమంది గురువులని అడిగాడు అంతకుముందు. ఎవరు కూడా అంత సామర్థ్యం లేదు. ఎవరి వల్ల కూడా కాలేదు. అయితే ఇక్కడికొచ్చాక మాత్రమే అయింది. రామకృష్ణ దగ్గరకొచ్చాక మాత్రమే అయిందనమాట. కనుక ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, వివేకానందుడు అతని సొంత దారిలో సిద్ధంగా ఉన్నాడు. రామకృష్ణుడు అతని సొంత మార్గంలో సామర్థ్యం కలిగి ఉన్నాడు. ఈ 2 కలిసాయి కాబట్టి అక్కడ విస్ఫోటనం జరిగింది. ఆ దైవ దర్శనం జరిగింది. సో, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కావున దీనిలో ఏమర్థం చేసుకోవాలంటే, మరియు అంటే ఒకటి తయారు కావడము, ఒక ధ్యాని తయారు కావడం ఒకటి, 2 సామర్థ్యము.
ఈ రెండు కూడా ఒక ప్రత్యేక బిందువు దగ్గర కలుస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే ఆవిస్ఫోటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటి గుర్తించాలి మనం. ఈ రెండు తయారు కావడం ఒకటి, రెండోది సామర్థ్యం ఒకటి, సామర్థ్యత ఒకటి, రెండు ఉన్నాయి కాబట్టి ఏమవుతుందంటే టైం తగ్గుతుంది. అంటే అతను దివ్య దర్శనం పొందేటువంటి సమయము తగ్గుతుంది. ఒకవేళ రామకృష్ణ పరమహంస వివేకానందునికి ఆ దైవ దర్శనం కలిగించలేదే అనుకోండి, ఆయన శక్తిపాతం చేయలేదే అనుకోండి, అట్లని చెప్పి వివేకానందుడు ఆ దివ్య దర్శనం పొందలేడా అంటే పొందుతాడు. ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత, ఇంకొక జన్మలో, ఈ జన్మలో లేదా మరో జన్మలో, లేదంటే ఇంకొక 10 జన్మల తర్వాత, లేదంటే ఇంకొక 100 జన్మల తర్వాత ఖచ్చితంగా పొందుతాడు. ఇక్కడ శక్తిపాతం జరగడం వలన రామకృష్ణ పరమహంస నుంచి ఏం జరిగిందంటే ఆయన సామర్థ్యం వలన ఇతను పొందే ఆ దైవ దర్శనము ఒక క్షణంలో జరిగిపోయింది, వేగంగా జరిగిపోయింది. ఇది ఎలాంటిదంటే ఒక తలుపు ఉంది, ఆ తలుపును సుత్తితో కొట్టడం వలన తొందరగా పడిపోయింది. అదే ఆ తలుపును సుత్తితో కొట్టలేదు అనుకోండి, ఆ తలుపు నిజంగా ఓపెన్ అవుతుందా పడిపోతుందా అంటే అవుతుంది. అయితే ఎప్పుడు? ఇంకొక సంవత్సరం తర్వాతనో, కొన్ని రోజుల తర్వాతనో అది ఏజ్ అయ్యి, ఓల్డ్ అయ్యి, గాలికో లేదా తనంతా అదే పడిపోతుంది. పడిపోవడం అంటూ గ్యారెంటీ జరుగుతుంది. అయితే కొంత సమయం ఎక్కువ పడుతుంది. అయితే సుత్తితో కొట్టడం వల్ల కొంత తొందరగా పడిపోయింది. ఎందుకంటే ఆ యొక్క ఆ ఫోర్స్ మనం అప్లై చేస్తాం కాబట్టి తొందరగా ఓపెన్ అయిపోతుంది, పడిపోతుంది. అదేవిధంగా ఇక్కడ శిష్యుడికి కూడా అదే జరిగేది. ఏమవుద్దంటే ఒకవేళ ఒక వ్యక్తి సిద్ధమైతే అప్పుడు ఆ జరగడం అనేది ఇప్పుడో లేక తర్వాత అయినా జరుగుతుంది. అతను సిద్ధంగా ఉంటే ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా జరుగుతుంది. బట్ శక్తిపాతం ఒక గురువు నుంచి ఇవ్వడం వల్ల తొందరగా జరుగుతుంది. సమయం తగ్గించవచ్చు. అది అర్థం చేసుకోవాలి. ఓకే. కాబట్టి ఈ సమయం తగ్గించడం అనేది ఇంపార్టెంట్ మిత్రులారా. అది రామకృష్ణుడు అంటే వివేకానంద విషయంలో అదే జరిగింది. మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి, ఈ కాల వ్యవధి తగ్గుతుంది. అది అర్థం చేసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సమయం అనేటువంటిది ఎలాంటిదంటే ఒక కల్పితమైనటువంటిది. ఈ సమయం గురించి కొద్దిగా అర్థం చేసుకోవాలి. అందువలన దానికి అంత విలువ లేదు. ఓకే. సో, నిజానికి ఈ కాలం అనేటువంటిది ఒక సమయము, కాలం అని మనందరికి తెలుసు కదా! ఇది ఎలాంటిదంటే ఒక కల లాంటిది. అంటే డ్రీమ్ లాంటిది ఇది. నిజానికి దానికి ఎలాంటి విలువ లేదు. అవునా కదా? ఎందుకంటే ఉదాహరణకి ఒక చిన్న కునుకు తీసామనుకోండి. ఒక నిద్ర లాంటి ఒక చిన్న కునుకు వచ్చిందనుకోండి. ఆ చిన్న కునుకులోనే ఆ చిన్న ఒక్క నిమిషమే కునుకొచ్చింది. మనం నిద్రపోయాము. ఆ టైంలో ఆ కాస్త సమయంలోనే ఆ కలలో చిన్నతనం నుంచి ముసలి వయసు వరకు అంతవరకు జరిగినటువంటి అన్ని సంఘటనలు, అన్ని సందర్భాలను సహా మీరు వీక్షించవచ్చు. అంత ఫాస్ట్‌గా జరుగుతుంది. అవునా కదా? ఓకే. సో, ఇది అర్థం చేసుకోవాలి. ఒకే ఒక్క నిమిషము వస్తాను. విషయాన్ని అర్థం చేసుకుంటానండి. ఒక్క నిమిషంలో వస్తాను.
రైట్. సారీ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. రైట్. సో మిత్రులారా, ఇప్పుడు ఇంకో విషయాన్ని మనం బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అదేంటంటే కాలము. అంటే ఇప్పుడు చెప్పాను కదా, కాలం అనేటువంటిది అంటే సమయం అనేటువంటిది తగ్గుతుంది. ఎప్పుడైతే శక్తిపాతం జరుగుతుందో, ఒక గురువు యొక్క సహాయం తీసుకుంటామో, ఆ దైవ దర్శనాన్ని, ఆ దివ్య దర్శనాన్ని, ఆ దివ్య అనుభవాన్ని సహస్రాల విస్ఫోటనం మనం సాధించాలంటే అతి తక్కువ సమయంలో సాధించవచ్చు. అది ఎలాగంటే ఆ యొక్క శక్తిపాతం ఒక గురువు దగ్గర, ఒక గురువు ద్వారా జరిగినప్పుడు మనం పొందేటువంటి అనుభవం తొందరగా పొందుతాం. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండోది, ఈ సమయము, కాలం అనేటువంటి దాన్ని కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అదేంటంటే సమయం అనేటువంటిది, కాలం అనేటువంటిది నిజంగా ఒక కల్పితం లాంటిదే. నిజంగా చెప్పాలంటే ఈ యొక్క సమయం అనేది, ఒక కాలం అనేటువంటిది ఒక కళ లాంటిది. ఇప్పుడే చెప్పాను కదా, చెప్తూ వచ్చాను. ఒక నిమిషం మన కునుకు వచ్చిందనుకోండి. ఆ కునుకులో ఎలా చూస్తామంటే, మనం ఆ యొక్క వ్యక్తి చిన్న వయసు నుంచి ముసలితనం దాకా జరిగిన అన్ని అనుభవాలను, అన్ని విషయాలు ఒక్క నిమిషంలో మొత్తం కూడా రివైండ్ అయిపోతాయి. రివైండ్ అయిపోతాయి. చాలామంది అది అనుభవిస్తారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అతని జీవితం మొత్తం 70 సంవత్సరాలు బతికితే, ఆ 70 సంవత్సరాల యొక్క విషయాన్ని ఒకే ఒక నిమిషంలో మొత్తము చూడడం జరుగుతది. వీక్షించడం జరుగుతది. ఇప్పుడు సమయానికి ఏం విలువ అని చెప్పండి? 70 సంవత్సరాలు ఎక్కడ? ఒక నిమిషం ఎక్కడ? అవునా కదా? కాబట్టి ఈ విధంగా ఏమవుద్దంటే, మేల్కొన్న స్థితిలో అంత దీర్ఘమైన కల ఒక నిమిషం కంటే ఎక్కువ కాకుండా ఎలా ఉంటుందో అది నమ్మశక్యంగా కూడా ఉండదు. నిజానికి ఈ విధంగా మనం గమనిస్తూ ఉంటాం చాలా వరకు. అంటే దీన్ని బట్టి అర్థం ఏం చేసుకోవచ్చంటే, ఈ యొక్క సమయం అనేటువంటిది ఎలాంటిదంటే ఒక భ్రమ లాంటిది. ఒక భ్రమనే అర్థం చేసుకోవాలి. సో, ఇంకో ఉదాహరణ దీనికి చెప్పుకోవచ్చు. ఎలా అంటే, కొన్ని పురుగులుంటాయి. పొద్దున్నే పుడతాయి, సాయంత్రం చనిపోతాయి. పొద్దున్నే పుడతాయి, సాయంత్రం చనిపోతాయి. సో, వాటి గురించి ఆలోచిస్తే మనం అనుకుంటాం. మానవుడు ఏమనుకుంటాడంటే, ఎంత అభాగ్యమైన జీవులివి. పాపం పొద్దున్నే పుట్టి సాయంత్రానికి చనిపోతాయి మనం అనుకుంటాం. కానీ ఆ కాస్త సమయంలో ఆ పురుగు ఏం చేస్తుంది తెలుసా? అనంతమైన జీవితాన్ని అనుభవిస్తుంది. చూడండి, ఆలోచించండి మీరే. మనం 70 ఏళ్ళు పడుతుంది మనం ఆ జీవితాన్ని అనుభవించడానికి. మనం పుట్టి, పెరిగి, పిల్లలు పిల్లలను కని, వాళ్ళని పెంచి, ఇలాంటి అనుభవాలన్నీ పొందడానికి మనకు 70 ఏళ్ళు పడితే, దానికి ఒకే ఒక రోజు చాలు. పొద్దున్నే పుడుతుంది, సాయంత్రం చనిపోతుంది. ఈ మధ్యలో దాని అనుభవాలు ఎలా ఉంటదంటే, ఆ పురుగు కూడా ఒక ఇల్లు కట్టుకుంటుంది, ఒక భార్యను వెతుక్కుంటుంది, పిల్లలు కంటుంది, ఇతరులతో దెబ్బలాడుతది. చిట్ట చివరికి సన్యాసిని చేరుకుంటది. ఆ 12 గంటలు అంతా జరిగిపోతది. అవునా కదా? సో, కాబట్టి వాటి సమయ దృష్టి వేరుగా ఉంటది. అంత అల్ప జీవం ఇచ్చినందుకు పురుగులపై మనం జాలిపడతాం. అయితే ఆ పురుగులు 12 గంటల్లోనే మనం 70 గంటల 70 సంవత్సరాల్లో చేసేటువంటి పని 12 గంటల్లో చేసేస్తాయి మొత్తం. అప్పుడు ఆ పురుగులు ఏమనుకుంటాయంటే, ఆ పురుగులు మనల్ని చూసి జాలిపడతాయి. ఏమని తెలుసా? మేము 12 గంటలు చేసే పని వీళ్ళు 70 సంవత్సరాలు సాధించడానికి 70 సంవత్సరాలు తీసుకుంటున్నారని మనల్ని చూసి అవి జాలిపడతాయి. మనం వాటిని చూసి జాలిపడాల్సిన అవసరం లేదు. సో, ఆ పురుగుల దృష్టిలో మనం ఎంత మందకొడి వాళ్ళమంటే అంత మందకొడి వాళ్ళం. అంటే ఆ మందకొడితనం మనలో ఎంతుందని అర్థం చేసుకోవచ్చు మీరు. అవి మనల్ని చూసి జాలిపడతాయి గానీ, మనం వాటిని చూసి జాలిపడే అవసరం లేదు. అంటే దీని అంతటిని బట్టి ఏమర్థమవుతుందంటే, సమయం అనేది మనసుపై ఆధారపడి ఉంటది. అది ఒక మానసిక తత్వము. అర్థమైందా? సమయం అనేదంతా మానసిక తత్వం అంతే. ఓకే. ఆ మనసు యొక్క స్థితిని బట్టి హెచ్చుతగ్గులు అవుతూ ఉంటది. ఎలాగంటే, ఒక విషయాన్ని ఇక్కడ చూద్దాం. మీరు ఆనందంగా ఉన్నప్పుడు సమయం తక్కువ అవుతుంది. అవునా కదా? అదే మీరు బాధల్లో, కష్టాల్లో ఉన్నారనుకోండి. సమయం అనేది ఎలా అనిపిస్తుందంటే చాలా దీర్ఘంగా అనిపిస్తుంది. ఓకే. ఉదాహరణకి మీ యొక్క బంధువుల ఒక మరణం దగ్గర కూర్చున్నారనుకోండి. ఆ రాత్రి ఎప్పటికీ అవుతుందో లేదో అనిపిస్తుంది. సూర్యుడు ఇంకా ఉదయిస్తాడో లేడో అనిపిస్తుంది. ఈ లోకంలో నాకు ఆఖరి రాత్రేమో అనిపిస్తుంది. అంత బాధ అంటే బాధగా ఉన్నప్పుడు ఆ సమయాన్ని ఈడ్చేది చాలా కష్టం. దీర్ఘంగా అనిపిస్తుంది. ఆ రాత్రి ఎప్పటికీ అంతం కాదేమో అనిపిస్తుంది. సూర్యుడు ఎప్పటికీ ఉదయించడేమో అనిపిస్తుంది. ఆ విషాదం అనేటువంటి సమయాన్ని పొడిగిస్తుంది. చూడండి. మన యొక్క ఆ మానసిక స్థితిని బట్టి సమయము ఆధారపడి ఉంటది.
అంటే విషాదము సమయాన్ని పొడిగిస్తుంది. అవునా కదా? సో, మీరు ఎంతగా సమయాన్ని త్వరగా గడిచిపోవాలని ఆతృతగా ఉంటారో, అంత సమయం మెల్లగా సాగుతూ ఉంటుంది. అర్థమైందా? ఇది మనం అర్థం చేసుకోవాలి. నిజానికి సమయం మాత్రం మామూలు వేగంతోనే కదులుతుంది. అదేమి ఫాస్ట్‌గా పోవట్లా, స్లోగా పోవట్లా. దాని సరాసరి దాని స్ దాని సమ స దాని యొక్క సహజ స్థితిలో సమయం కదులుతోంది. అయితే నీ యొక్క మానసిక స్థితి వేరే ఉంది. ఇది సాపేక్ష అనుభవము అంటాం దీన్ని. ఏమంటాం? సాపేక్ష అనుభవము. సాపేక్ష అనుభవం అంటే ఏంటంటే, నా యొక్క మానసిక స్థితి వేరే ఉంది గాబట్టి, ఆ సమయం నాకు చాలా స్లోగా కదులుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అంతే. అదే ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఎలాంటిదంటే, మనకు ఏ విధంగా దీన్ని ఇంకో విధంగా అర్థం చేసుకోవాలంటే, ఒక ప్రేమికుడు ఒక ప్రేయసి కోసం ఎదురు చూస్తున్నాడు అనుకుందాం. ఆమె రావడానికి చాలా సమయం తీసుకుంటుంది అనిపిస్తుంది. అవునా కదా? ఇది గూడా అలానే. సమయం చాలా ఎక్కువ పడుతుంది. ఆమె ఎంతో తొందరగా వస్తే ఎంతో వేగంగా కదిలి వస్తే బాగుండును అని అనిపిస్తూ ఉంటది. ఒక ఒక విధంగా చెప్పాలంటే విమాన వేగంతో రావాలని కోరుకుంటుంటావు. ఎందుకంటే అక్కడ సమయము వేచి ఉన్నావు గదా! సో, ఆ యొక్క విషయం కోసము అప్పుడు సమయం గూడా చాలా ఎక్కువ తీసుకుంటుందేమో అనిపిస్తుంది. కనుక విషాదంలో సమయం మెల్లగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు ఆనందంగా ఉన్నప్పుడు అప్పుడేమవుద్దంటే సమయం చాలా ఫాస్ట్‌గా అయిపోయినట్టుంటది. ఉదాహరణకి మీరు మీ స్నేహితుల్ని లేక ప్రేమించిన వారిని కలిసారనుకోండి. ఆ రాత్రి అంతా చిట్ చాట్ చేస్తూనే ఉంటారు. కూర్చొని మాట్లాడుతూనే ఉంటారు. అంత మాట్లాడినా గాని ఇంత తొందరగా అయిపోయిందా? రాత్రి ఇంత తొందరగా ఎళ్ళిపోయిందా? తెల్లవారిందా? అనిపిస్తుంటది. ఎందుకంటే మీరు అక్కడ ఆనందంలో ఉన్నారు. రాత్రి ఇంత త్వరగా అయిపోయిందా అని ఒక ఆశ్చర్యమైతది మీకి చెప్పాలంటే. కాబట్టి ఆనందము లేక విషాద స్థితిలో సమయం తెలుసుకోవడం వేరే వేరేగా ఉంటదంతే. అంటే మన మానసిక స్థితిని బట్టి ఆ సమయాన్ని తెలుసుకునే విధానము ఆధారపడి ఉంటది. కాబట్టి సమయము మనస్సుపై ఆధారపడి ఉంటుందనే ఒక విషయాన్ని మనం గ్రహించాలి ఎప్పుడు గూడా. ఆ విధంగా సో, ఇలాంటి అనుభవాలు మనందరికి కూడా కలుగుతూ ఉంటాయి. ఓకే. ఇది మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి శతాబ్దాలను క్షణాల్లోకి తగ్గించవచ్చు. మరియు క్షణాలను శతాబ్దాలుగా పొడిగించవచ్చు. ఇది దేని మీద ఆధారపడి ఉంటది? మన యొక్క మనస్సు పైన ఆధారపడి ఉంటది అనేటువంటి ఈ యొక్క అద్భుతమైన కాన్సెప్ట్‌ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ మనం అర్థం చేసుకుందాం. అది ముక్తి సమయాతీతం. చూడండి. ముక్తి అనేది సమయంతో కలిసి ఉంటది. ఒక సమయాతీతం. ఎలాగా? అది అర్థం చేసుకుందాం. ఏ క్షణమైతే మీకు జ్ఞానోదయం కలుగుతుందో, మీరు ఆశ్చర్యంతో తలమునుకులవుతారు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి. మీరెప్పుడైతే జ్ఞానోదయం మీలో కలిగిందనుకోండి, దివ్య దర్శనం కలిగిందనుకోండి, శక్తి విస్ఫోటనం సహస్రాల దగ్గర జరిగిందనుకోండి, అప్పుడు మీరు ఒక ఆశ్చర్యంతో మునిగిపోతారు. ఎలాగంటే 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు జ్ఞానోదయం పొందాడు. 2000 సంవత్సరాల కింద జీసస్ జ్ఞానోదయం పొందాడు. 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు జ్ఞానోదయం పొందాడు. దానికంటే ముందు కాలంలో జొరాస్ట్రా, మోజెస్ జ్ఞానోదయం పొందారు. కానీ మీరెప్పుడైతే మేలుకున్న క్షణం మీకు ఎలా అనిపిస్తుందే ఎలా అనిపిస్తుందంటే మీకెలా అనిపిస్తుందంటే, ఓరి దేవుడా! వీళ్ళంతా గూడా ఇప్పుడే మేలుకున్నారా అనిపిస్తుంది మీకు. మీరు మేలుకున్నారు గాబట్టి వాళ్ళందరూ మేలుకున్నారనిపిస్తుంది మీకు. మీరిప్పుడు మేలుకున్నారు. మీకిప్పుడు దైవ దర్శనం కలిగింది. ఆ శక్తి విస్ఫోటనం మీలో ఇప్పుడు అయింది. మీకిప్పుడు అయింది గాబట్టి, వాళ్ళందరూ ఇప్పుడే అయ్యారేమో అన్నంత ఆ అనుభవం కల్పిస్తుంది మీకు. కానీ అలా అనిపిస్తుంది. అంటే ఇక్కడ కాల వ్యవధి పూర్తిగా ఉండకుండా తయారైపోతుంది. ఇప్పుడు ఆ వేల సంవత్సరాలు ఒక కలలాగా అనిపిస్తుంది మీకి. మీకు వాళ్ళకి ఏం వ్యత్యాసం అనిపించదు. కావాలంటే ఇది గమనించండి. మీరు, వారు ఒక సమకాలికులవుతారు. ఎందుకంటే వాళ్ళు పొందింది ఎప్పుడో పొందిండొచ్చు. ఏది దివ్య దర్శనం కానీ, ఆ సహస్రార విస్ఫోటనం వాళ్ళలో ఎప్పుడో జరిగుండొచ్చు. వాళ్ళందరూ కూడా సమాధి స్థితికి ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కింద పోయుండొచ్చు. ఇప్పుడు మీకు అదే శక్తి విస్ఫోటనము, అదే సహస్రార సమాధి స్థితికి మీరు చేరుకున్నారంటే, మీరు మేలుకున్నారంటే, అప్పుడు ఆ క్షణము, ఆ ఒక్క క్షణం వ్యత్యాసం కూడా ఉండదు. ఒక్క క్షణం వ్యత్యాసం కూడా ఉండదు వాళ్ళకి మీకు మధ్యలో. అవునా కదా! ఇది కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టం. కానీ జాగ్రత్తగా వినండి ఈ కాన్సెప్ట్. ఓకే. సో, ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వాళ్ళెప్పుడో మేలుకున్నారు. మీరిప్పుడు మేలుకున్నారు. మీరు మేలుకున్న తర్వాత వాళ్ళకు మీకు మధ్యన ఒక క్షణం వ్యత్యాసం కూడా ఉండదు. అర్థం చేసుకోండి. ఇది అర్థం చేసుకోవాలి. మీరు మేలుకున్న క్షణమే మీరు బుద్ధుడు మరియు క్రీస్తు, మహావీరుడు మరియు కృష్ణుడు వాళ్ళకు సమకాలీకులవుతారు. ఎవరైనా ఇప్పుడు సమాధి స్థితి అనేది అందరికి ఒకటే కదా!
వాళ్ళు 5,000 సంవత్సరాల కింద పొందింటే ఏమి, 2,500 సంవత్సరాల కింద పొందింటే ఏమి, 2,000 సంవత్సరాల కింద పొందింటే ఏమి, ఇప్పుడు మీరు పొందినటువంటి ఈ మేలుకొలుపు, ఈ యొక్క విస్ఫోటనం, శక్తి విస్ఫోటనం, సహస్రార విస్ఫోటనం అనేది, సమాజస్థితి అనేది మీకు వారికి అందరికీ ఒకటే. కాబట్టి వాళ్ళకి మీరు సమకాలికులు అవుతారు. వాళ్ళకి మీకు మధ్యలో ఒక్క క్షణ వ్యత్యాసం కూడా ఉండదు అని అర్థం చేసుకోవాలి. సో, వారు మీ అప్పుడు ఎట్లా ఉంటదంటే, వారు మీ చుట్టూ మీతో పాటు అప్పుడు జాగరణ పొందినట్లుగా మీకు అనుభవం వస్తది. అంటే అప్పుడు ఒక్క క్షణం తేడా కూడా ఉండదు మీకు వాళ్ళకు. అర్థమైందా? ఆ విధంగా ఉంటది. సో, ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తూ వెళ్తాను. బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను ఒక వృత్తం గీస్తాను ఇట్లా. ఒక వృత్తం గీస్తాను. వృత్తం గీసిన తర్వాత ఆ కేంద్రం నుంచి, అంటే వృత్తంలో ఒక సెంటర్ ఉంటది. వృత్తం అంటే తెలుసు కదా మీకు, సర్కిల్. సర్కిల్ లోపల ఒక కేంద్రం, ఒక సర్కిల్ లోపల ఒక కేంద్రం ఉంటది. కేంద్ర బిందువు. ఆ కేంద్రం నుంచి నేను గీతలు గీస్తా వస్తాను బయటికి. ఇట్లా ఒకటి, ఇట్లా ఒకటి, ఇట్లా ఒకటి, ఇట్లా గీస్తా వస్తాను. గీస్తా వచ్చినప్పుడు ఆ కేంద్రం నుంచి ఆ గీతతో పరిధికొస్తాను. వృత్త పరిధి మీదకొస్తాను. ఆ పరిధిలో గీతలు ఒక్కో చోట ఒక్కోటి జాయిన్ అవుతది. అక్కడ చూస్తే ఒక గీతకు ఇంకో గీతకు వృత్తం పరిధి పైన చాలా తేడా ఉంటది. చూసారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక వృత్త కేంద్రం నుంచి ఒక గీత గీశాను. ఇంకో గీత ఇంకోటి గీశాను. గీసినప్పుడు ఆ మధ్యలో పరిధి పైన చాలా తేడా ఉంటది. చూసారా? పరిధి పైన చాలా తేడా ఉంటది. అయితే ఆ ఆ 2 గీతలు మీరు ఫాలో అవుతూ కేంద్రం దగ్గరకొచ్చే కొద్దీ 2 క్లోజ్‌గా వస్తాయి. 2 కూడా దగ్గరగా వచ్చేస్తాయి. అప్పుడు అక్కడ మనం గమనిస్తే కేంద్రం దగ్గర రెండిటికి భేదం ఉండదు. వృత్త పరిధి పైన మాత్రం భేదం కనిపిస్తది గానీ, కేంద్రం దగ్గరకొచ్చేసరికి ఆ యొక్క భేదం ఉండదు. ఆ 2 గీతల మధ్యల ఆ అంతరం తగ్గిపోయి 2 గీతలు కూడా ఒకటైపోతాయి. ఆ కేంద్ర బిందువు దగ్గర ఒకటైపోతాయన్నమాట. కనుక ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక గాఢమైన అనుభవం పొందాడనుకోండి, అంటే అతను ఆ కేంద్రం చేరినాడు అనమాట. అక్కడ ఎవరికీ వ్యత్యాసం ఉండదు మిత్రులారా. అర్థమైందా? ఒక్కసారి ఎవరైతే గాఢమైనటు అనుభవం పొందుతామో, ఆ యొక్క సహస్రార సమాధి స్థితి పొందుతామో, ఇదెలాంటిదంటే, మనము అంతవరకు అంటే మనకి అక్కడేమవుద్దంటే, ఆ వృత్త కేంద్రం పైన ఉన్నటువంటి విధ వ్యక్తులు, ఎవరైనా వ్యక్తి కావచ్చు. వృత్త పరిధి పైన ఉన్నప్పుడు తేడా ఉంటది గానీ, అంటే బాహ్యంగా ఉన్నప్పుడు, ఆ అంతర అనుభవంకొచ్చినప్పుడు, ఆ యొక్క గాఢమైన అనుభవానికొచ్చినప్పుడు ఎలాంటి వ్యత్యాసం ఉండదు. అర్థమైందా? ఆ పరిధిలో ఉన్నప్పుడే దూరాలు. ఆ పరిధిలో ఉన్నప్పుడంటే, ఇప్పుడు ఉదాహరణకి మీకనిపిస్తది. ఏమని? జీసస్ క్రైస్టు 2000 సంవత్సరాల కిందట జ్ఞానోదయం పొందినాడని మీకిప్పుడు అనిపిస్తది. మీరు గిన మీరు గిన అలాంటి అనుభవం పొందితే, సమాధి స్థితి పొందితే, మీకు ఆయనకు మధ్యలో వ్యత్యాసం అనిపిచ్చదు. అనిపిచ్చదు. ఎందుకంటే ఇద్దరు కేంద్రం దగ్గర ఉన్నారు. ఇద్దరు కేంద్రం దగ్గరే ఉన్నారు కాబట్టి, అక్కడ పరిధిలో ఉన్నటువంటి ఆ దూరాలన్నీ ఉండవు, మాయమైపోతాయి. 2000 సంవత్సరాలైతే ఏంటి, 5,000 సంవత్సరాలైతే ఏంటి, అన్నీ మాయమైపోతాయి. అవునా? కాదా? సో, సో, అలాంటి వ్యక్తికి తన అనుభవం వివరించడం, చెప్పడం చాలా కష్టముంటది. వినేవాళ్ళంతా ఎక్కడుంటారంటే పరిధి పైన ఉంటారు. వినేవాళ్ళంతా పరిధి పైన ఉంటారు. అనుభవించిన వాడు కేంద్రం దగ్గర ఉంటాడు. ఇతన్ని చెప్పడం కష్టం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఆ వినేవాళ్ళు ఆ పరిధి భాషలో ఉంటారు. చెప్పేవాళ్ళు కేంద్ర భాషలో ఉంటారు. ఇది అక్కడ చెప్పేటువంటి వ్యక్తి ఆ కేంద్ర భాషలో మాట్లాడుతూ ఉంటాడు. వినేటువంటి వ్యక్తి పరిధి భాషలో మాట్లాడుతూ ఉంటాడు. ఆ అనుభవం ఇతనికే దక్కుతుంది గానీ, అతనికి దక్కదు. ఆ విధంగా కేంద్ర అనుభవం పొందినటువంటి వ్యక్తి, ఓకే, వ్యక్తులు అందరూ ఒకటే అవుతారు. ఎప్పుడన్నా పొందింది అనుభవం. 2000 సంవత్సరాలైతేం, 5,000 సంవత్సరాలైతేం, లేదా 2,500 సంవత్సరాలైతేం, ఏమైతే కూడా ఆ పొందినటువంటి అందరు వ్యక్తులు కూడా ఆ గాఢ అనుభవం ఒకసారి పొందిన తర్వాత అందరూ ఒకటే అవుతారు. సమయం మాయమైపోతది. వాళ్ళందరికీ ఆ అనుభవం మాత్రం అనుభవం అనేది వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళ యొక్క భాష కేంద్ర భాష. చుట్టూ కూర్చొని, ఆ పరిధిలో కూర్చొని మనలాంటి వాళ్ళు చాలామంది చాలామంది వింటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా పరిధి భాష. వీళ్ళకి అర్థం కాదు. అనుభవం పొందిన వాళ్ళకి మాత్రమే ఆ అనుభవం గురించి అర్థమవుతూ ఉంటదనమాట. ఈ విధంగా ఒకసారి ఓషో దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. వచ్చి అతను జీసస్ భక్తుడు. అతను అడుగుతాడు ఓషోని ఏమనంటే, "జీసస్ గురించి మీరేమనుకుంటున్నారు?" అంటాడు. ఆయన జవాబిస్తారు, "ఎవరి గురించి వారు అభిప్రాయం ఇవ్వడం అంత సరైనది కాదులే" అంటాడు. అంటే మళ్ళీ అడుగుతాడు ఆ వ్యక్తి, "మీరేమైనా కన్‌ఫ్యూజ్ అయ్యారా? నేను అడుగుతున్నది జీసస్ గురించి" అంటాడు.
నేను జీసస్ గురించి అడుగుతున్నాను. బహుశా మీరు నా మాట సరిగా వినలేదేమో. నేను జీసస్ గురించి మీ అభిప్రాయం అడిగాను అంటాడు. నేను అన్నాను, మీరు కూడా సరిగా వినలేదని నేను అనుకుంటున్నాను. నేను ఎవరి గురించి వారు అభిప్రాయం చెప్పడం సరైనది కాదు అని అన్నాను. అతను ఒక రకంగా కలవరపడినట్లు అనిపించింది. అప్పుడు నేను అతనికి వివరించాను. మీరు జీసస్ గురించి మీరు మీరు మీకు జీసస్ గురించి తెలియదు కాబట్టి జీసస్ గురించి మీరు సిద్ధాంతాలు చెప్పవచ్చు. మీకు తెలిసిన క్షణం నుంచి మీకు అతనికి మధ్య ఎలాంటి తేడా ఉండదు. మీరు అభిప్రాయం ఎలా ఏర్పరచుకుంటారు? అంటే మీకు ఇది అర్థమైందా ఈ పాయింట్? ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి మిత్రులారా. అంటే ఒక జీసస్ గురించి ఓషో చెప్తున్నాడంటే చెప్పడానికి ఏం లేదు అక్కడ. వాళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం లేదు. ఇద్దరూ కేంద్ర బిందువుకు చేరుకున్నారు. ఇతను ఆయన గురించి ఏం చెప్తాడు? ఇద్దరు ఒకటే. ఆయన ఒకటే, ఈయన ఒకటే. ఈయన ఈయన ఉదాహరణకి ఈయన అతని గురించి చెప్పాలంటే ఇతని పరిధిలో కూర్చొని మాట్లాడాలి. ఇతని పరిధిలో లేడే. ఇతను ఆల్రెడీ కేంద్రానికి చేరుకున్నాడు ఓషో. ఆ జీసస్ అంతకుముందే కేంద్రం దగ్గర ఉన్నాడు. ఆ కేంద్ర బిందువు దగ్గర ఉన్నాడు. అంటే సమాస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఓషో కూడా సమాస్థితిలో ఉన్నప్పుడు భేదభావం ఎక్కడుంది? జీసస్ గురించి చెప్పమంటే ఏం చెప్తాడు? అవునా కదా? ఇద్దరు ఒకటే కదా అక్కడ. అంటే సో అక్కడ ఏమవుద్దంటే జీసస్ గురించి తెలియకపోతే, అతను ఏ స్థితిలో ఉన్నాడో తెలియకపోతే ఆయన గురించి ఎన్నో కథలు కథలుగా చెప్పొచ్చు. ఇతనికి పూర్తిగా తెలుసు. ఇతను ఉన్న స్థితి, అతను ఉన్న స్థితి ఒకటే. ఇద్దరు కేంద్రంలో ఉన్నారు. కేంద్రంలో ఇద్దరు కూడా అగాఢ అనుభవాన్ని పొందినటువంటి వాళ్ళు. ఇతను వేరే కాదు, అతను వేరే కాదు. కాబట్టి అక్కడ ఎలాంటి అభిప్రాయం ఏర్పరచుకోవడానికి సాధ్యం లేదని అప్పటికి ఆ విధంగా వివరిస్తాడు. అర్థమైందా? ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక ఉదాహరణ మనం ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఒకసారి రామకృష్ణ దగ్గరికి ఒక కళాకారుడు వస్తాడు. అతను వచ్చేటప్పుడు అతనితో పాటు రామకృష్ణ చిత్రం ఒకటి ఆయనకు చూపించడానికి తీసుకొస్తాడు. అతను రామకృష్ణని ఆ చిత్రం ఎలా ఉందని అడిగాడు. కానీ అతను రామకృష్ణ ఎలా ఉందని అడిగితే రామకృష్ణ వంగి ఆ చిత్రంలోని అతని పాదాలకు అతనే తాకుతాడు. తాకడం చూస్తాడు. ఎవరు ఈ వ్యక్తి చూస్తాడు. మీకు అర్థమైందా? అంటే రామకృష్ణ ఉన్నటువంటి ఒక పటం, ఒక రామకృష్ణ ఉన్న చిత్రాన్ని రామకృష్ణకు చూపించి ఇది ఎలా ఉంది అని అడగడానికి వస్తాడు ఒక వ్యక్తి. ఆ చూపించిన తక్షణమే ఆ యొక్క చిత్రంలో ఉన్నటువంటి ఆ పాదాలను ఈయన వంగి నమస్కరిస్తాడు. ఎవరు? రామకృష్ణుడు వంగి నమస్కరిస్తాడు అన్నమాట. ఇది చూసి ఆయనకు అంటే ఆ చూడడం వలన అక్కడున్న జనాలంతా అక్కడేదో కొంత పొరపాటు జరుగుతుందా, తారుమారు ఉందా అని అనుకుంటారు. బహుశా అతను సొంత చిత్రం అని గుర్తించలేకపోయాడా అని అనుకుంటారు. ఓకే. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడంటే ఆ చిత్రకారుడు, స్వామీజీ ఇది మీ ఫోటోనే అని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాడు. ఇది మీ ఫోటోనే అని చెప్పి గుర్తు చేస్తాడు. సో నేను ఆ విషయం మర్చిపోయాను అని రామకృష్ణ సమాధానం ఇచ్చారు. అంటే ఆ చిత్రం ఎంతో గాఢంగా లోతుగా సమాధిలో ఉంది. ఇది నాది ఎలా అవుతుంది అంటే అక్కడ ఏమవుతుందంటే సమాధిలో ఎక్కడ నేను మరియు నువ్వు అనేది ఉండదు. అవునా కదా? నేను మరియు నువ్వు అనేది ఉండదు. కనుక నేను ఆ సమాధి స్థితికి వంగి నమస్కరించాను. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే అక్కడ ఆ యొక్క చిత్రంలో సమాధి స్థితిలో ఆయన ఉన్నారు. ఆ సమాధి స్థితిలో ఉన్నప్పుడు నువ్వు మరియు నేనటువంటి తేడా ఉండదు. ఆ భేదభావం ఉండదు. అవునా కదా? అందుకే ఆ సమాధి స్థితి అంత గొప్పది. దానికి ఆయన వంగి నమస్కరిస్తారు. అంటే అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సో నువ్వు నాకు అలా గుర్తు చేయడం మంచిదైంది. లేకపోతే జనాలు నవ్వి ఉండేవారు అంటాడు. అంటే అందరూ అప్పటికే నవ్వి ఉంటారు. నవ్వుతారు. ఎందుకంటే అతని పూట అతనే నమస్కరించడం అనేది వాళ్ళకి అర్థం కాదు. ఓకే. అయితే ఈయనకు తెలుసు కదా! ఆ సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఎంత గొప్ప స్థితి అంటే అది. అక్కడ నువ్వు లేదు, నేను లేదు. ఆ నువ్వు నేను అటువంటి భేదం ఎప్పుడో కరిగిపోయి ఉంటది. అందుకు దాన్ని వంగి నమస్కరిస్తాడనమాట ఈయన. అది అర్థం చేసుకోవాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. పరిధి యొక్క భాష కేంద్రం భాషకి తేడాగా ఉంటది మిత్రులారా. పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు అర్థం చేసుకునే తీరు, వాళ్ళ యొక్క భాష వేరే ఉంటది. అంటే పరిధి అంటే ఎవరు? కేంద్రంకి చేరుకోని వాళ్ళు. అంటే ఎవరు? ధ్యానులు కానటువంటి వాళ్ళు, సమాధి స్థితి పొందినటువంటి వారిని పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు అంటాం. వాళ్ళు వాడే భాష కేంద్రంకు చేరుకున్నటువంటి వాళ్ళు, గాఢ అనుభవాన్ని పొందినటువంటి వాళ్ళు, సమాధి స్థితి పొందినటువంటి వాళ్ళు, సహసా విస్ఫోటనం జరిగేటువంటి వాళ్ళు, వాళ్ళకు వీళ్ళకి మధ్య చాలా తేడా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు
ఎన్నో విషయాలు మన చరిత్రలో జరిగిన విషయాలు కొన్ని చెప్తాను. కృష్ణుడు రాముడు కృష్ణుడు రాముడు ఎవరో అతనే నేను అని చెప్పినప్పుడు కానీ, అంటే కృష్ణుడు రాముడు ఎవరో అతనే నేనని చెప్పినప్పుడు కానీ, జీసస్ నేను ఇంతకు ముందు వచ్చి నీతో చెప్పానని చెప్పినప్పుడు కానీ, తర్వాత బుద్ధుడు నేను మళ్ళీ వస్తాను ఈ భూమి మీదకి అని చెప్పినప్పుడు కానీ, వాళ్ళు మాట్లాడిందంతా కూడా కేంద్రం యొక్క భాష. అది మనకు అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. బౌద్ధ మతస్థులందరూ బుద్ధుడు మరి తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది సాధ్యమవుతుందా? అది సాధ్యం కాదు. ఆ రూపంలో రాడుగాక రాడు. ఆయనలాగా ఎంతోమంది వచ్చి వెళ్ళారు ఆల్రెడీ. ఓకే. ఆయన చాలాసార్లు వచ్చాడని సత్యం. ఒకవేళ ఆయన వచ్చినా అతన్ని ఎవరు గుర్తుపట్టరు. ఎందుకంటే ఆయన అదే రూపంలో తిరిగి వచ్చే దారి లేదు కాబట్టి. ఆ ముఖం అనేది ఒక కళ్ళలాంటి దృగ్గు విషయం. అది ఒక కళ్ళ లాంటిది ఆయన ముఖం. అది ఎప్పటికీ పోయినట్లే. అయితే ఇక్కడ ఏంటంటే విషయము, ఈ విధంగా చూస్తే కేంద్రం చేరుకున్నటువంటి వ్యక్తులు మాట్లాడిన మాటలు మనకు అర్థమయ్యే మనం మనం అర్థం చేసుకునే రీతి వేరే ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు చెప్పుకున్నట్టు కొన్ని ఎగ్జాంపుల్స్, బుద్ధుడు నేను తిరిగి వస్తానని చెప్పాడు. అప్పుడు మనందరికీ ఏమర్థమైందంటే తిరిగి అదే రూపంలో వస్తాడేమో, యువకుడుగా వస్తాడేమో అని మనం ఎదురు చూస్తున్నాం. అంటే మనలాంటి వాళ్ళు, ఎస్పెషల్లీ బౌద్ధ మతస్థులు, వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. అది ఎప్పటికీ జరగదు కాక జరగదు. ఆ రూపం ఎప్పుడో మాయమైపోయింది. ఆ రూపంలో వచ్చేటువంటి అవకాశం లేదు. కానీ ఇప్పటికే వచ్చి పోయినాడు కూడా. ఆయన గానీ ఎవరికీ గుర్తురాదు. అది గుర్తుపట్టలేరు కూడా. ఉదాహరణకి ఓషో రూపంలో వచ్చాడు. బ్రహ్మర్షి పత్రి రూపంలో వచ్చాడు. మైత్రేయ బుద్ధులు, వీళ్ళందరూ మైత్రేయ బుద్ధులే. వీళ్ళందరూ వచ్చిపోయారు కదా! రాకపోవడం ఏంటి? బుద్ధుడు వచ్చిపోవడం జరిగింది. వాళ్ళని గుర్తుపట్టడము లేదు. ఎవరు గుర్తుపడతారు? బౌద్ధ మతస్థులు గుర్తుపట్టారా ఓషో రజనీష్‌ని? లేదా బ్రహ్మర్షి పత్రిని గుర్తుపట్టారా? వీళ్ళంతా కూడా బుద్ధులే. అవునా కదా? సో, ఆ విధంగా ఉంటది. కాబట్టి కేంద్రం దగ్గర ఎలాంటి కాల వ్యవధి ఉండదు. కేంద్రం దగ్గర ఒక ఒక సమాధిలో ఉన్న వ్యక్తికి, ఇంకో సమాధిలో ఉన్న వ్యక్తికి ఎలాంటి కాల వ్యవధి ఉండదు. అందువలన జ్ఞానోదయం జరగడానికి పట్టవలసిన సమయాన్ని త్వరగా అయ్యేటట్లు చేయవచ్చు, లేక మెల్లగా అయ్యేటట్టు చేయవచ్చు. ఆ సమయాన్ని చాలా ఎక్కువ వేగవంతం కూడా చేయవచ్చు. అది శక్తిపాతం ద్వారా జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే శక్తిపాతం ద్వారా ఆ యొక్క వేగాన్ని పెంచవచ్చు. కేంద్రాన్ని చేరుకునే వేగాన్ని. కదా! కేంద్రాన్ని చేరుకునేటువంటి సమయాన్ని తగ్గించవచ్చు. వేగంగా చేయవచ్చు. అది శక్తిపాతానికి సాధ్యమవుతుంది. సో, జ్ఞానోదయానికి పట్టే సమయం చాలా తగ్గుతుంది. ఒక్కసారి కేంద్రానికి చేరుకున్న తర్వాత సో, ఎలాంటి వ్యత్యాసం గాని, కాల వ్యవధి గాని తేడా ఉండదు అని అర్థం చేసుకోవాలి. సో, ఇది మిత్రులారా ఈరోజు మనము చెప్పుకోదలుచుకున్నటువంటి ఓషో కాన్సెప్ట్స్, ఓషో సాధన రహస్యాలు. ఇవి అద్భుతమైనటువంటి విషయాలు. ఇవన్నీ మనం చాలా నిదానంగా అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఈ వీడియోని మీరు చూసి పదే పదే దీన్ని మననం చేసుకుంటే అప్పుడు ఒక లోతుగా మీరు అర్థం చేసుకోవచ్చు అని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క నా యొక్క భాషణని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.